హైవ్యూర్స్ గతంలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళిన వాళ్ళలో ఇబ్బంది పడాలి నేను కూడా ఉన్నానని చెప్పేసి మీకు చెప్పాను. గుర్తుంది, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు లక్కీలు ముందే అలవాటు ఉండబట్టి బతికిపోయాను, లేదంటే ఎగ్జామ్ మిస్ అయిపోయిందటని చెప్పాను. గ్రూప్ 1 ఎగ్జామ్ అది. సో ఇప్పుడు విషయం ఏంటి, మరలా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పాపం ఆల్మోస్ట్ ఇంకా చావు నోట్లో పడ్డారు. లక్కీలీ ఒక చెట్టు ఆపింది, బతికి బయటపడ్డారు. లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా మన హైదరాబాద్ నుంచి వెళ్ళారు కొంతమంది. వాళ్ళు కూడా ఈ కొట్టాయం దగ్గర ఇరుక్కున్నారు, ఒక చిన్నపాటి నది దాంట్లోనే గూగుల్ మ్యాప్స్ తప్పేసి. వాళ్ళ కారు కొట్టుకుపోయింది, లక్కీలు వీళ్ళు మాత్రం బతికి బయటపడ్డారు. ఇప్పుడు కొత్తగా కాసరగోడుకు చెందినటువంటి అబ్దుల్ రషీద్ తర్వాత తష్రీఫ్, వీళ్ళు ఒక హాస్పిటల్కి సంబంధించి వెళ్ళాల్సి ఉండి కర్ణాటక ఆసుపత్రికి వెళ్తానికి రెడీ అయ్యారు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నారు, నైట్ వెళ్తున్నప్పుడు ఈ పల్లంచి ఫారెస్ట్ ఏరియా, కేరళ పల్లంచి ఫారెస్ట్ ఏరియా కింద నది లాంటిది ఉండిద్ది, చిన్నపాటి అంటే ఉపనది లాంటిది అనుకోవచ్చులే. అంటే దాని మీద వంతెన ఉండిద్ది, అంటే వర్షాలు కూడా పెడుతూనే ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. స్లోగానే వెళ్తున్నారు బండి. గూగుల్ మ్యాప్స్ ఏం చూపిస్తుంది, నువ్వు వెళ్తుంది కరెక్టే, వెళ్ళరా బాబు అన్నాడు. కారు ముందుకు పనిచ్చారు. ఇంకేముంది, వరద ప్రవాహం నా సామె, కారులో నీళ్ళు కొట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు. లక్కీలు అక్కడ ఒక పెద్ద చెట్టు లాంటిది వచ్చి ఆ చెట్టుకి ఇది అడ్డుపడి ఇరుక్కుంది కారు. దేవుడా అని చెప్పేసి వాళ్ళు కారు అద్దాలు తీసి బయటపడ్డారు. ఇమీడియట్గా 100 ఫోన్ చేస్తాం, ఫైర్ వాళ్ళకి ఫోన్ చేయటం, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఇది చేస్తే వాళ్ళు వచ్చి కాపాడదామంటే కారు నాకు తెలిసి కొట్టుకుపోయినట్టుగా ఉంది. ఇక వీళ్ళైతే బయటపడ్డారు. కారు ఎట్టగట్ట కొట్టుకుంటారు, బట్ భయంకర రిపేర్లు అయితే వచ్చి ఉంటాయి. సో ఈ విషయం ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాస్తవానికి అక్కడ బ్రిడ్జ్ ఉందట, కానీ అది గతంలో, ఇప్పుడైతే కాదు. వీళ్ళు కూడా బ్రిడ్జ్ ఉందని ఎలా ఫీల్ అయ్యారప్పుడు, అటుపక్క ఇటుపక్క రాడ్స్లా కనిపిస్తున్నాయి, ఆ బ్రిడ్జ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు, బట్ బ్రిడ్జ్ మీద నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి అనుకున్నారట వీళ్ళు. విషయానికి బ్రిడ్జి లేదు, ఓన్లీ రాడ్స్ అవి మిగిలి ఉన్నాయి అంతే. ఎందుకు, అది పాత బ్రిడ్జి అని ఇప్పుడు ఇంకేం లేదు. దానికి 500 మీటర్ల దూరంలో కొత్త బ్రిడ్జి కట్టారు. వీళ్ళు వెళ్ళాల్సిన రూట్ అది. ఈ గూగుల్ మ్యాప్స్ ఏం చేశాయి, పాతవి తీసుకొని పాత రూట్లోనే కొట్టినాయి వీళ్ళని. ఇది సమస్య. ఆ గూగుల్ మ్యాప్స్లో మరి ఏ ఉద్యోగులు చేస్తున్నారు ఏందో కానీ అప్డేట్ చేయరు. ఎక్కడైనా అడ్డుగట్టు ఉన్నారంటే చూసుకోరు, చుక్కలు చూపెడతాం నీ గూగుల్ మ్యాప్స్ అయితే. సో దయచేసి గుర్తుంచుకోండి, అదృష్టం నుండి బతికిపోయారు, ఏ మాత్రం తేడా బట్టి మనం చనిపోయేవాళ్ళు. సో దయచేసి జాగ్రత్త. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఫారిన్లో వాళ్ళు కూడా ఒక రకంగా రోడ్డు మీద వస్తూ అది గూగుల్ సరిగ్గా చూపిస్తాను వెళ్ళి చివరికి హార్బర్లో సముద్రంలో పడ్డారు. మన దగ్గర కూడా అలాగే మొన్న మధ్య ఎక్కడో తెలంగాణలోనే పక్కన ఉన్న బ్రిడ్జ్ కింద దేనిలో ఇరుక్కుపోయారు ఇట్లా గూగుల్ మ్యాప్స్ చూస్తూ. సో దయచేసి నైట్ టైం అయినా డే టైం అయినా గూగుల్ మ్యాప్స్ని బ్లైండ్గా మాత్రం నమ్ముకోండి, జాగ్రత్తగా అయితే ఉండండి.